పూరా లోకల్. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది, అందరు కాదు, హిందువుల మీద ఇంత దాడులు జరుగుతున్నా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి సమాధానం మీరేం అనుకోనంటే ఇది పూర్తి అసంబద్ధమైనటువంటి ప్రశ్న. మీరు మళ్ళీ దాన్ని తప్పుగా తీసుకోవద్దు. ఇవాళ భారతదేశం మొత్తం మీద ఎవడైనా బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడుతున్నాడంటే అది కేవలం ఎన్డీఏ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తర్వాత ఎన్డీఏ పార్టీలు మాత్రమే. గతంలో ఎక్కడో పాకిస్తాన్లోనో, ఇజ్రాయెల్లోనో, గాజాలోనో, లేకపోతే ఇంకెక్కడో ముస్లింల మీద దాడులు జరిగితే ట్వీట్లు చేసిన కాంగ్రెస్, సమాజ్వాదీ, లోక్దళ్, ఎల్లమ్మ పుల్లమ్మ పార్టీలు, ఈ మీ గయ్య మాట్లాడే మీ చంద్రశేఖరరావు, లేకపోతే ఇంకోడు వీళ్ళందరూ కూడా కొన్ని వందల ట్వీట్లు చేసిన వాళ్ళు ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి పైన మాట సంగతి సరే, స్టేట్మెంట్ సంగతి సరే, సంఘీభావం సంగతి సరే, ఒక్క స్టేట్మెంట్, ఒక్క ట్వీటు సున్నా. భారతదేశంలో ఒక్క బీజేపీ మమతా బెనర్జీ ఒక ట్వీట్ లేదు, ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఒక ట్వీట్ లేడు, కాంగ్రెస్ నాయకులు ట్వీట్ లేరు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు గారా? వాళ్ళకి మానవ హక్కులు లేవా? వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లేవా? అందుకని నేను ఎందుకన్నా అంటే, మీరు మళ్ళీ చెప్తున్నాం, మీరు అన్యాద భావించకండి, కానీ ఇవాళ ఎవడైనా మాట్లాడితే అది కేవలం ఎన్డీఏ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సంఘం వాళ్ళు, హిందువులు, హైందవ సంస్థలు, వీళ్ళు మాత్రమే అక్కడ ఉన్నటువంటి జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు మాట్లాడుతుండే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి వీటిపైన. శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు మాట్లాడుతుండే, బీజేపీ నాయకులు మాట్లాడుతుండే. మరి రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. పైగా కాంగ్రెస్ నాయకులు ఏమంటారు తెలుసా? వీళ్ళ దుర్మార్గమైనటువంటి దుష్టచింతన అంటే ఇంత రాక్షస కృత్యం ఏంటంటే, బంగ్లాదేశ్లో జరిగినట్టే ఇక్కడ జనాలు కూడా ప్రధానమంత్రి కార్యాలయాన్ని, రాష్ట్రపతి భవనం పైన దాడి చేయాలా? ఎంత దుర్మార్గం, ఎంత నీచప ఆలోచన ఇది. ఇటువంటి మనసులు, ఇటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో ఉంటే ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎట్లా బాగుపడతారు? వీళ్ళ మధ్య సంఘీభావం ఎక్కడ ఏర్పడుతుంది? కాబట్టి ఈ ప్రశ్న మీరు అడిగింది అసంబద్ధం. ఎవడైనా మాట్లాడితే కేవలం ఎన్డీఏ నాయకులు మాట్లాడినరు. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఎవరు కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క దుస్థితి పైన మాట్లాడిన వాళ్ళు లేరు. దీన్ని ఖండించాలి, మనం అందరం కూడా దీన్ని ఖండించాలి. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వీళ్ళంతా పరోక్షంగా బంగ్లాదేశ్ ముస్లింలకు, ఉద్యమకారులకు సపోర్టివ్గానే ఉన్నారు, వాళ్ళ తరఫునే ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారా? అంటే ఇందులో అనుమానం ఏంటి అంటున్నా. అసలు ఈ ప్రశ్న, ఇందులో మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది? సల్మాన్ ఖాన్ ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? బంగ్లాదేశ్లో జరిగినట్టే భారతదేశంలో కూడా ప్రధానమంత్రి కార్యాలయం పైన, నివాసం పైన, లేకపోతే రాష్ట్రపతి భవనం పైన దాడులు జరగాలని కోరుకుంటున్నారా? ఒక్కడైనా ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఒకసారి మీరు మళ్ళీ కావాలంటే నేను ఇక్కడే ఉంటా, మీరు రీసెర్చ్ చేసి ఫలానా కాంగ్రెస్ నాయకుడు చోటా మోటా గల్లీలో కూడా ఒక పంచాయతీ వార్డు మెంబర్ అయినా సరే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులను ఖండించిన ఒక స్టేట్మెంట్, ఒక ప్రూఫ్ చూపించండి నాకు. ఇది ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ను సమర్థించడం గాక, హిందువులను అడగదొక్కడం గాక మరి ఇంకేమున్నది? పైగా ఎంత అంటే ఈ పదం వాడకూడదు, నా స్థాయికి అయితే అసలు నాకు ఇష్టం ఉండదు, కానీ ఎంత నీచమైనటువంటి ఒక ప్రకటన అంటే, సనాతన ధర్మీయులు హిందువులందరూ కూడా హింసావాదులా? నీ తల్లి హింసావాదా? నీ నాయనమ్మ హింసావాదా? నీ తండ్రి హింసావాదా? నీ తాత హింసావాదా? నీ ముత్తాత హింసావాదా? నీకు ఎంత సిగ్గుండాలి పార్లమెంట్లో ఈ మాట మాట్లాడడానికి? నీ తండ్రి ప్రధానమంత్రి, నీ నాయనమ్మ ప్రధానమంత్రి, నీ ముత్తాత ప్రధానమంత్రి, వాళ్ళ నాయకులందరూ కాంగ్రెస్ నాయకులు. నువ్వు ఇవాళ వచ్చి సనాతన ధర్మీయులు, హిందువులందరూ కూడా హింసావాదులు, వీళ్ళు హింసను ప్రేరేపిస్తారంటే అసలు నీకు ఏం తెలుసు? అని పార్లమెంటు వేదికగా నువ్వు ఆ మాట మాట్లాడినావంటే ఇంతకంటే సిగ్గు చేయటమైనటువంటి, నీచమైనటువంటి, అసభ్యకరమైనటువంటి, అత్యంత శ్లాఘ అంటే దీన్ని ఖండం చేయాల్సినటువంటి మాట ఇది. ఇటువంటి నాయకులు ఉన్నాక మళ్ళీ మీరుండి అంటే వీళ్ళు వాళ్ళు బరాబర్ సమర్థిస్తున్నారు, దేశ విచ్ఛిన్నం కావాలని కోరుకుంటున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ. ఈ హిందూ సమాజం పటిష్టంగా, సంఘటితంగా తయారు కావటం, సిద్ధం కావటం, ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొనేటటువంటి స్థితికి ఎదగటం వీళ్ళకి ఇష్టం లేకపోతున్నది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు తమ ఆస్తుల కోసం, తమ మానం కోసం, తమ ప్రాణం కోసం, తన యొక్క వ్యక్తిత్వం కోసం, తమ యొక్క స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సమయంలో బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల యొక్క
ఆత్మధైర్యాన్ని కొనసాగించడానికి, ఆత్మస్థైర్యం పెంపొందించడానికి, వారికి కావాల్సినటువంటి మానసికమైనటువంటి సంసిద్ధతను కలిగించడానికి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా పూర్తిగా వాళ్ళతో సంఘీభావం ప్రకటించాలి. వాళ్లకు మనోధైర్యం పెరగడానికి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ముందుకు నిలబడి పోవటానికి కోసం గాను కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను అందించవలసిన నైతిక బాధ్యత మన మీద ఉన్నది.